హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన గార్డెన్లో ఖర్జూర సాగు ఎలా చేస్తామన్నది నేను ప్రతి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ముందులో కాంటా సఫాయి గురించి అయితే ఒక వీడియో చేశాను. అలాగే దాని తర్వాత పూలు కట్టడం అన్నది ఒక వీడియో చేశాను. ఆ రెండిటి తర్వాత ఈ గెలలు అన్నవి ఉంచి కడతాం అనమాట. అవి ఏ విధంగా కడతాము, ఎలా కడతామన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వీడియో అన్న వరకు చూడండి, మిస్ అయితే కాకండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మరెన్నో వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. ముందుగా ఈ వీడియో అయితే చూడండి. ఆ గెలలు కట్టడానికి ముందు రస్సీలు కావాలి, తాళ్ళు. ముందుగానే ఇలా కట్ చేసి ఉంచుతాము. ఇది ఒక కట్ట చూపిస్తాను, చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఖర్జూర గెలలు కట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటారు, చాలా కష్టం అనమాట. గెలలు కట్టడానికి యూజ్ చేసే ఆయుధాలు ఇవే అనమాట. తాళ్ళు, అలాగే కట్టరు, కొడవల్లో ఆరి, ఈ 4 పైకైతే పట్టుకు వెళ్ళాలి. ఇలాగ నిచ్చెళ్ళు ప్రతి చెట్టుకి వేసి ఎక్కుతాము. కొంతమంది ఉంటారు, అంటే మన సైడు కళ్ళు తీస్తారు కదా, అలా ఎక్కుతారన్నమాట. నడునికి బెల్ట్ వేసుకుని ఎక్కుతారు. కాకపోతే మన దగ్గర ప్రతి చెట్టుకి సీడీ అయితే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వెల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేసేస్తారు. చాలా ఎత్తు. అయితే ఎక్కేసాం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కొమ్మ ఏది ఊడిపోద్దో కూడా తెలీదు. ఇలాంటివి ఉంటాయి బాగా కింద. ఈ పై అయితే గట్టిగానే ఉంటాయి, కాకపోతే ఈ కిందే అంట చెప్పలేము ఎప్పుడు ఊడిపోతాయి కూడా. అందుకని జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి. ముందుగా ఎక్కినప్పుడు ఈ చెత్త అయితే తీసేస్తాం, ఇలాంటివన్నీ పీకేస్తాం అనమాట. ఇవి ఏంటంటే ముందు సంవత్సరంలో ఖర్జూర గెలలో కోసేసిన తర్వాత ఇలా ఉండిపోతాయి. గెలలు కోసేస్తే మొదల ఉండిపోతాయి కదా, అవ్వనమాట. అంటే ఇవి వెంటనే రావు, ఇలా బాగా ఎండిపోయాకనే వస్తాయి. అటు ఇటు తిప్పి లాగితే వచ్చేస్తాయి. ఈ గెలలో మొత్తం ఈ గెలలకి మొదల ఇవి వస్తాయి అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా డొప్పలో, అవి పొడవలతో కట్ చేస్తాం ఇలాగ. అన్ని గెలలే మీకు ముందు వీడియోలో ఫుల్ వీడియో అయితే చేశాను. ఒక ఫుల్ వీడియో అంటే పూలు ఎలా కడతామన్నది ఫుల్ వీడియో అయితే చేశాను కదా, అందులో చూడండి. ఆ పూలు కట్టినవి ఇలా గెలల కింద అయితే వచ్చేస్తాయి అనమాట. మొత్తం చిన్న చిన్న కాయల కింద చూసారు కదా, ఇలా కాయల కింద వచ్చేస్తాయి. ఇవన్నీ తీసేయాలి, లేకపోతే చెట్టు మొత్తం చిరాగ్గా అనపడుద్ది మొత్తం. అలాగే ఖర్జూర కోసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడతాం, అందుకని తీసేస్తాం అనమాట మొత్తం. చెట్టుకి చాలా గెలలు ఉంటాయి, అందులో కొన్ని మాత్రమే ఉంచుతాం, మిగతా కట్ చేస్తాం. మంచి గెల్ల ఇట్లా కడతాం. పంచలేని అలా కోసి కింద ఆడేస్తాం. ఫస్ట్ 2 తాళ్ళు తీసుకుని చివర 3 అయితే వేయాలి.
కింద కొమ్మకి అలా వంచి కట్టాలన్నమాట. మొత్తం అలా దగ్గరికి వచ్చేలాగా. ఆ కొమ్మ కాయడం కోసం ఇలాగ మొదలు ఇంకో కొమ్మకైతే కడతాం. అలా ఎందుకు కడతామంటే ఇది ఇంకా కాయలు ఎదిగితాయి కదా, అప్పుడు ఇంకా బరువు ఎక్కువైపోయి కిందకి వచ్చేసి ఇరిగిపోతాయి. ఆ కొమ్మ సపోర్ట్తో అవి ఇరగకుండా అలా ఉంటాయి. ఇలాగ తోడ సపోర్ట్తో ఉంటుంది అనమాట. అలాగే కోయడానికి కూడా సింపుల్గా ఉంటుంది. కింద నిచ్చినంట వచ్చి కోసుకుని వెళ్ళిపోవచ్చు. పైకి ఎక్కనవసరం లేదు ఇక్కడ దాకా. మళ్ళీ ఆ కింద సుతలైతే తీసేస్తాం. ఆ కింద మధ్యలో సుతలు ఎందుకు కట్ చేస్తామంటే ఇప్పుడు కాయలు ఎక్కువగా వచ్చేస్తే కోసేటప్పుడు నలిగిపోతాయి అనమాట. ఇలాగా టచ్ చేస్తాం కదా, అప్పుడు నలిగిపోతాయి. అందుకని కొద్దిగా అయితే తీసేస్తాం కిందయే. ఇలా చెట్టు చుట్టూరు, చెట్టుకు వచ్చేసి 5 లేదా 6 గెలల వరకు కడతాం చుట్టూరు అనమాట. దానికి దీనికి గ్యాప్ ఎంత ఉందో అలాగ గ్యాప్ ఇచ్చి కడతాం. అలా బెండ్ అవుతాయి. ఇలా బెండ్ చేసి కట్టేటప్పుడు ఒక్కొక్కరికి రావు, వంగ కూడా. ఈ గెల్ల అనేవి వంచి కట్టాలంటే కింద నుంచి పై దాకా తడి పడిపోద్ది. మామూలుగా ఉండవు అన్నమాట. ఒక్కొక్క గెల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వంచలేము. గట్టిగా బలంగా వంచితేనేమో విరిగిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా కట్టాలి. కొమ్మల మీద కూర్చుని అలా కింద కట్టడం అంటే ఈజీ ఏం కాదు. చెప్పలేం, కాలు గట్ట జారినా కానీ కింద అయితే మామూలుగా ఉండదు. కింద కానీ పడ్డామా మళ్ళీ కింద నుంచి పైకి వచ్చేస్తాం, అలా ఉంటుంది. ఇది ఎంత ఎత్తు ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది ఈ వీడియోలో చూసాక. ఆ గెలకి కింద ఉన్న కొమ్మలు ఉన్నాయి కదా, ఆకులు, అవి అయితే కోసేస్తాం ఇలాగా. ఎందుకంటే అవి పెరిగే కొలది ఇంకా కిందకి వెళ్తాయి కదా, అవి అయితే అడ్డొచ్చేస్తాయి. అందుకని కట్ చేసేస్తాం. మొత్తం సామగ్రి మొత్తం కింద పడేసి దిగిపోవడమే. మొత్తం ఇలా కట్టాము. 1 2 3 4 5. ఇలాగా గెలల కింద ఆకులు ఉన్నాయి కదా, అవి పచ్చి ఆకులు కోసేసాం కదా, ఇవి బయట పాడామన్నమాట వేస్ట్గానే. ఏం చేస్తామంటే ఇప్పుడు మన గార్డెన్లో పక్షులు గట్రా ఉన్నాయి కదా, అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఎండ తగలకుండా ఎలా కట్టామో అలా కడతామన్నమాట. దానికైతే యూజ్ చేస్తాము. ఇవన్నీ ఇలాగా ఉంటే దీంతో ఈ కట్టర్తో కట్ చేసేస్తాము. అదేమో బయట ఆడేస్తాము, ఏమో ఒక దగ్గర పోగు కింద పెడతాము. అలా పోగులు పెడతాము. చూసారు కదా, ఇప్పుడు అలాగా కొద్దిగా కిందకు ఉంటుంది. మువ్వ ఉంది చూసారా, దాని కింద కొంచెం చూసారు. ఇప్పుడు అలా నిచ్చినంటే ఎక్కి కొయ్యడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు పైకి ఎక్కి కొయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అలా కట్టి నిచ్చినంటే వెళ్ళి కోసుకుంటాము. ఇవి చూసారా, చిన్న చెట్లు గెల్లో కింద నుంచి కోసేసుకొచ్చు అనమాట. సీడీలు గట్ట అవసరం లేదు ఈ చిన్న చెట్లకి. ఇవి అనమాట పెద్ద పెద్ద గెల్లలు అనమాట. ఇవి వంచాలంటే మామూలుగా ఉండదు. అవి పెద్ద చెట్లకి కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా కష్టం వంచడం అయితే. ఈ వీడియోలో చూపించాను కదా, ఇది గెలలు కట్టడం అన్నది చాలా కష్టం అనమాట. అవి వంచలేము. అలాగే తాళ్ళు కట్టాలి. మీకు ముందు వీడియోలో వచ్చేసి కాంటాలు తీయడం చూపించాను.
నెక్స్ట్ వీడియోలో పూల్ కట్టడం అన్నది చూపించాను. నేను లైన్గా వీడియోస్ పెడుతూనే ఉంటున్నాను, మీరైతే మిస్ కాకుండా చూడండి. ఇంకా ఖర్జూరు వచ్చేదాకా అవ్వేదాకా ఇంకా పెడుతూనే ఉంటాను, మీరైతే మిస్ కాకుండా చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఖర్జూరు అనేది ఎలా పండిస్తారు దుబాయ్లో అన్నది మీకైతే అర్థమవుతుంది. చూసారు కదా, ఇవే అనమాట. ఇవి ఉండే కోల్ది ఇంకా ఎదుగుతాయి. మ్యాక్సిమం 1 month 2 months అలా పడుతుంది అనమాట ఈ రావడానికి. దగ్గర 2 months దగ్గర పడుతుంది. వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. తర్వాత వీటికి వలలు కట్టడం, డబల్స్ తీయడం ఉంటుంది అనమాట. ఆ పని కూడా మీకు వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి అది అయితే చేస్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.